రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టాల్సిందే. మీరు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, రఘునాథ రెడ్డిలు కూడా డిమాండ్ అయితే చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో 115ను రద్దు చేయాలని, ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం 6%, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయించాలనేది కోరారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి సీఎం జగన్ గారిని అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో చూడాలి మరి ఆయన ఏం చేస్తారు ఏంటనేది. ఇప్పుడే వచ్చింది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తూనే ఉంటాను.